హైదరాబాద్ మెహదీపట్నంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అంకుర ఆసుపత్రిలో పెద్ద ఎత్తున ఎగసిపడ్డాయి మంటలు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. అగ్ని ప్రమాదానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సాయికిరణ్ అందిస్తారు. సాయికిరణ్, చెప్పండి, ప్రెజెంట్ సిచ్యువేషన్ అక్కడ ఏ విధంగా ఉంది? చూస్తుంటే మంటలు అదుపులోకి వచ్చినట్లు కనిపిస్తూ ఉంది. ప్రెజెంట్ ఏ విధంగా ఉంది అక్కడ పరిస్థితి? ప్రస్తుతం మంటలైతే పూర్తిగా కంట్రోల్లోకి వచ్చాయి. గుడిమల్కాపూర్లోని అంకుర ఆసుపత్రిలో 6 గంటల సమయంలో ఈ అగ్ని ప్రమాదం స్టార్ట్ అయింది. అయితే వెంటనే అగ్ని ప్రమాదానికి సంబంధించి అగ్నిమాపక సిబ్బంది మొత్తం కూడా చేరుకున్నారు. దాదాపు 2 ఫైర్ ఇంజన్లు చేరుకున్నాయి. వెంటనే మంటలు నార్పడంతో కూడా మంటలన్నీ కూడా ఆరిపోయి ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఇందులో ఉన్నటువంటి మెడికల్ సిబ్బంది కావచ్చు, నర్సులు, వీళ్ళందరినీ కూడా కిందికి చేర్చారు. దాదాపు హాస్పిటల్లో పేషెంట్స్ కూడా 30 పైగా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా కిందికి హుటాహుటిన తరలించారు. ఎవరికి అయితే ప్రాణ నష్టం లేదని చెప్తున్నారు. ఇది మొత్తంగా కూడా చూస్తే 10 అంతస్తుల భవనం వరకు ఉంది. అయితే అందులో 10వ అంతస్తులో హాస్పిటల్కి సంబంధించినటువంటి ఫ్లెక్సీ ఏదైతే ఉందో ఆ ఫ్లెక్సీలో వెలుగు రావడానికి లైట్స్ ఏవైతే ఉంటాయో ఆ లైట్స్కి సంబంధించినటువంటి షార్ట్ సర్క్యూట్తో ఈ ప్రమాదం స్టార్ట్ అయింది. మనం చూడొచ్చు మెడికల్ సిబ్బంది అంతా కూడా లోపలికి ఒక్కొక్కరు వెళ్తున్నారు. అంటే ఇంకెవరైనా పేషెంట్స్ ఉన్నారో వారి పరిస్థితి ఏంటి అనేది కూడా చెక్ చేయడానికి కూడా లోపలికి వెళ్తున్నారు. అందరినీ కూడా అయితే రక్షించారనేది కూడా చెప్తున్నారు. ఎటువంటి ప్రాణాపాయం అయితే లేదు అని చెప్పడంతో కూడా అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఎందుకంటే దాదాపు 10 అంతస్తుల హాస్పిటల్ కావడంతో ఒక్కసారిగా భారీగా ఎగిసిపడ్డాయి మంటలు. ఆ మంటలను చూస్తే మాత్రం పూర్తిగా ఆసుపత్రి భవనం కాలిపోతుందన్నంత స్థాయిలో మంటలైతే వచ్చాయి. కానీ వెంటనే ఫైర్ ఇంజన్లు చేరుకొని మంటలనైతే ఆర్పేయడం జరిగింది. సో దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కానీ లోపల ఇంకా ఎవరైనా ఉన్నారా, పేషెంట్స్ కండిషన్ ఏంటి అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఎందుకంటే కేవలం మీద 10th ఫ్లోర్ వరకు మాత్రమే మంటలు ఉన్నాయి కాబట్టి అక్కడ మంటలు ఆర్పేశారు. మిగతా కింద ఫ్లోర్లలో ఎవరైనా ఉన్నారా ఏంటి అనేది ఇంకా చూడాల్సి ఉంది. ఇక్కడికి ఫైర్ అధికారులు చేరుకొని సకాలంలో అయితే చేరుకొని మంటలు ఆర్పడం జరిగింది. అధికారులు మాట్లాడుతున్నారు. షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు అనుకున్నాయి. తర్వాత ఫైర్ ఇంజన్స్, పోలీస్ అథారిటీస్ అందరూ వచ్చి ఆర్పేసారు. లోపల ఏం క్యాజువాలిటీస్ కానీ డ్యామేజెస్ కానీ ఏం లేదు. బయట ఫైబర్ మెల్ట్ అయి ఉన్నది. పైనకి వెళ్ళి పడడం వల్ల అది మంటలు అంటుకున్నాయి. అవుట్ సైడ్ ఓన్లీ, దెర్ ఈస్ నో క్యాజువాలిటీస్ అండ్ నథింగ్ ఫైర్ యాక్సిడెంట్ ఇంపాక్ట్ ఇన్ అవుట్ సైడ్. ఎవరు లేదు. హాస్పిటల్ అథారిటీస్ మేము రాకముందే వాళ్ళు చేసేసారు. హాస్పిటల్ అథారిటీ తెలుసు వాళ్ళు. పేషెంట్స్ ఇంకా ఉన్నారా సార్ లోపల? ఎవరు లేరు. వేరే ఫ్లోర్లలో ఎవరు లేరు. కొంతమంది ఉన్నారని చెప్తున్నారు. మెడికల్ సిబ్బంది వెళ్తున్నారు. ఎవరు లేరు. టోటల్ జరిగినప్పుడు అది హాస్పిటల్ అథారిటీ కట్ట. నేను కూడా నేను ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు వచ్చినా. నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. వచ్చి ఫైర్ యాక్సిడెంట్స్ ప్రివెంట్ చేసినాం అంతే. పైన రూఫ్ పైన ఉన్నాయి. ఫైర్ దానికి వెళ్ళే పైపులు మనం వాటర్ మాకు తెలియదు, వాళ్ళకి అడగండి. 6 o'clock చూడమ్మా, ఆడ లోపల ఏవో ఉన్నాయి. అది దానివల్లనే మేము వాటర్ పైన తీసుకున్నాము, ఆర్పేసినాం. రైట్. అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఏంటంటే లోపల అందరినీ కూడా రక్షించామని చెప్తున్నారు. ప్రస్తుతానికి ఎవరు కూడా మంటల్లో చిక్కుకోలేదు, అందరినీ బయటకు తీసామనేది అయితే చెప్తున్నారు. మరి ఆసుపత్రి యాజమాన్యం అయితే ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేసింది. ఎవరికి ఎటువంటి ప్రాణాపాయం లేదని చెప్తున్నారు. కానీ దాదాపు ఫైర్ ఇంజన్లు చేరుకోవాలన్నా కూడా ఇక్కడికి ఎవరు చేరుకోవాలన్నా చాలా కష్టసాధ్యంగా ఉండే. ఎందుకంటే గుడిమల్కాపూర్ మొత్తం కూడా తీవ్ర ట్రాఫిక్ ఉండడంతో కొంత ఇబ్బంది మారింది. కానీ ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది వీళ్ళందరూ కలిసి మంట ఆర్పడంతో కొంత ఊపిరి పీల్చుకున్నారు. థ్యాంక్ యూ సాయికిరణ్.